మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్, మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ కార్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్‌ని ఈరోజు మన ఈవీ కొరడ్ లైవ్ ఛానెల్‌లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఈవీ కొరడ్ లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం ₹199కే మన ఈవీ కొరడ్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్‌ని మీరే పొందండి. మొదట చూసినట్లయితే రివాల్ట్ కంపెనీ వాళ్ళు మార్కెట్‌లోకి రివాల్ట్ ఆర్‌వీఎక్స్ అనే ఒక కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ని అయితే మార్కెట్‌లో తీసుకొచ్చారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఏదైతే ఉందో డిజైన్ పరంగా ఆల్మోస్ట్ రివాల్ట్ ఆర్వీ 400 గానే ఉంది. కొన్ని చేంజెస్ మాత్రం అయితే ఎలక్ట్రిక్ బైక్ లో చేశారన్నమాట. ఇక టెక్నికల్ స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే ఎలక్ట్రిక్ బైక్ లో 3.24 కిలోవాట్ల రిమూవబుల్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అయితే అందిస్తున్నారు. ఒక్కసారి చార్జ్ పెడితే 160 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది ఈ ఎలక్ట్రిక్ బైక్ లో కూడా క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. అలానే ఎలక్ట్రిక్ బైక్ లో మీకు టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 90 కిలోమీటర్లకు టాప్ స్పీడ్ అందిస్తున్నారు. ఇక రివాల్ట్ ఆర్వీ 400 కి ఆర్వీఎక్స్ కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే రివాల్ట్ ఆర్వీ 400 లో చూసుకున్నట్లయితే బెల్ట్ డ్రైవ్ మోటార్ అయితే ఉంటుంది. బట్ ఆర్వీఎక్స్ లో చూసుకున్నట్లయితే చైన్ డ్రైవ్ మోటార్ అయితే ఎలక్ట్రిక్ బైక్ లో తీసుకొచ్చినట్టుగా కంపెనీలు చెప్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ బైక్ లో మీకు 5.3 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే లభిస్తుంది అనమాట. ఇక కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ బైక్ తో పాటు రెండు ఆప్షన్స్ ఇస్తున్నారు. 10 ఆంప్స్ ఛార్జర్ అయితే లభిస్తుంది. 10 ఆంప్స్ ఛార్జర్ తో అయితే కనుక మీరు ఇంటి వద్దనే ఛార్జ్ చేయడానికి సుమారుగా 4 గంటల 45 నిమిషాల టైం అయితే పడుతుంది. అదే మీకు ఆప్షనల్ 27 ఆంప్స్ ఫాస్ట్ ఛార్జర్ కూడా లభిస్తుందని చెప్తున్నారు. ఈ ఫాస్ట్ ఛార్జర్ తో అయితే కనుక మీరు 80 నిమిషాల్లోనే ఈ ఎలక్ట్రిక్ బైక్ ని 80% వరకు ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనేది చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ ని భారతదేశ మార్కెట్ లో ₹130,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ కి అయితే కంపెనీ అయితే లాంచ్ చేశారు. ఇక బ్యాటరీ ప్యాక్ వారంటీ చూస్తే 3 సంవత్సరాలు లేదా 40,000 కిలోమీటర్ల వరకు డిఫాల్ట్ వారంటీ అయితే ఇస్తారు. మీరు ఎక్స్టెండెడ్ వారంటీ కంటే అప్ టు 8 ఇయర్స్ లేదా 80,000 కిలోమీటర్స్ వరకు కూడా ఎక్స్టెండెడ్ వారంటీ ఆప్షన్ కూడా లభిస్తుందని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇక ఫీచర్స్ పరంగా మీకు హిల్ హోల్డ్ వంటి కొత్త ఫీచర్ కానివ్వండి, అలానే బ్లూటూత్ కనెక్టివిటీ ఇలాంటి ఫీచర్స్ కూడా మీకు ఎలక్ట్రిక్ బైక్ లో అందుబాటులో ఉన్నట్టుగా రివాల్ట్ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ అయితే హీరో కంపెనీ వాళ్ళు వేదా నెక్స్ట్ అనే ట్రైక్ సంబంధించిన ఇమేజెస్ అయితే రివీల్ చేస్తుంది అనమాట. ఎకిమా 2025 షోలోనే హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు ఈ ట్రైక్ సంబంధించిన రివీల్ అయితే చేశారు. బట్ ఇప్పుడైతే వీళ్ళు దీనికి సంబంధించిన అఫీషియల్ రివీల్ కూడా చేశారు కాబట్టి హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ ట్రైక్ ని మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఒక సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ ట్రైక్ అనమాట. దీని గురించి ఒక డీటెయిల్డ్ వీడియోని మన ఎంబీఎస్ తెలుగు ఛానల్ అప్లోడ్ చేస్తాం. ఇక నెక్స్ట్ అయితే హ్యుండై కంపెనీ వాళ్ళు తమ క్రెటా ఎలక్ట్రిక్ కార్ ని ఇప్పుడు బ్యాస్ తో అయితే లాంచ్ చేశారన్నమాట. ₹10,99,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ తో ఎలక్ట్రిక్ కార్ ని అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు. అంటే ఫుల్ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేకుండా కారు వరకు అమౌంట్ మీరు కొనుగోలు చేసి బ్యాటరీకి ఈఎంఐ పద్ధతిలో అయితే ఎవ్రీ మంత్ అయితే మీరు పేమెంట్ చేసుకునే ఒక ఆప్షన్ కూడా ఇప్పుడు హ్యుండై కంపెనీ వాళ్ళు అయితే ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. ఇక క్రెటా ఎలక్ట్రిక్ కార్ చూసుకున్నది 51.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 510 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే వేరియంట్ ఉంది. అలానే 42 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్, ఇంకా తక్కువ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కార్ ఆప్షన్ కూడా అయితే ఉందన్నమాట. ఇక హ్యుండై కంపెనీ వాళ్ళు ఇంకొక అప్డేట్ కూడా చేశారు. హెచ్సి వేరియంట్ లో ఈ ఎలక్ట్రిక్ కార్ కి డిఫాల్ట్ గా 7.2 కిలోవాట్ ఛార్జర్ కూడా అందిస్తామనేది చెప్తున్నారు అనమాట. అలానే ఎలక్ట్రిక్ కార్ మీరు 80% ఆఫ్ ఛార్జ్ ని 39 నిమిషాలు అనేది ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ వద్ద. ఇక నెక్స్ట్ అయితే సోషల్ మీడియాలో బ్యాట్ బిఎంఎస్ సంబంధించిన వీడియోలు అయితే వైరల్ గా మారుతున్నాయి అనమాట. ఒకసారి మీరు ఒక వీడియో అయితే ప్లే చేస్తాను చూడండి. ఢిల్లీలో ఇలాగ ఈ రిక్షాస్ ని ఒక బ్యాట్ బిఎంఎస్ అనే ఒక యాప్ ని అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని ఈ రిక్షాస్ లో అయితే లిథియం బ్యాటరీ ప్యాక్స్ ఉన్న రిక్షాస్ వరకు టార్గెట్ చేస్తూ కొంతమంది ఈ యాప్ ద్వారా కంట్రోల్ చేస్తూ అంటే బ్యాటరీని ఆన్ ఆఫ్ చేస్తున్నారు. అంటే ఎవరైనా ఒక ఎలక్ట్రిక్ రిక్షా వెళ్తున్నప్పుడు సడన్ గా ఈ యాప్ తో కనెక్ట్ చేసి ఆ బిఎంఎస్ ద్వారా కంట్రోల్ చేసే ఏదైతే యాప్ ఉంటుందో దాన్ని ఆఫ్ చేస్తే కనుక ఆ ఎలక్ట్రిక్ ఆటో అనేది మధ్యలో ఆగిపోతుంది అనమాట. ఇది కాస్త సేఫ్టీ రిలేటెడ్ కన్సర్న్స్ కూడా అయితే రైజ్ చేస్తుంది. మరి ఏంటి బ్యాట్ బిఎంఎస్, దీనికి సంబంధించిన డీటెయిల్ వీడియోని కూడా మన ఎంబీఎస్ తెలుగు ఛానల్ అప్లోడ్ చేస్తాం. ఇక నెక్స్ట్ చూసినట్లయితే హీరో మోటార్ కాప్ కంపెనీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో 3,200 కోట్ల రూపాయలు అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయబోతున్నారు. తిరుపతిలో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది సెటప్ చేయబోతున్నారు. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రీ సిటీకి అయితే విజిట్ చేశారన్నమాట. శ్రీ సిటీలో ఇక్కడ హీరో మోటార్ కాప్ కంపెనీ వాళ్ళ ఎగ్జిస్టింగ్ వాళ్ళ రీసెర్చ్ సంబంధించిన ఒక ఫెసిలిటీ అయితే ఉంటుంది. అక్కడ విజిట్ చేసినప్పుడు సర్జ్ S32 సంబంధించిన వెహికల్ అయితే ఆయన చూడడం జరిగిందనమాట. ఈ సర్జ్ S32లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎలక్ట్రిక్ 3 వీలర్ గాను ఉంటుంది. దాన్ని కన్వర్ట్ చేస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ కింద కూడా పనిచేస్తుంది అనమాట. అది చూసి చంద్రబాబు నాయుడు గారు అయితే కాస్త ఆశ్చర్యాన్ని అయితే వ్యక్తపరచడం జరిగిందన్నమాట. ఎలాంటి టెక్నాలజీ, ఇన్నోవేషన్ టెక్నాలజీని కూడా హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేయడం ఏదైతే ఉంటుందో ఆయన హీరో మోటార్ కప్ కంపెనీ సిబ్బందిని కూడా అభినందించడం జరిగింది.
ఈ నెక్స్ట్ అయితే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు తమ మోస్ట్ అవైటెడ్ సియర్రా ఈవీ ఎలక్ట్రిక్ కార్ అయితే అఫీషియల్ గా మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అయితే అందుబాటులో తీసుకొచ్చారు. మొదటి చూసుకున్నట్లయితే 75 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 665 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. రియల్ రేంజ్ 500 నుంచి 530 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ అయితే వస్తుందని చెప్తున్నారు. మరొక వేరియంట్ 63 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో అయితే ఒకసారి చార్జ్ పెడితే 565 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారన్నమాట. అంతేకాదు ఈ ఎలక్ట్రిక్ కార్లో మీకు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందన్నమాట. ఎక్స్‌ప్రెస్ ఛార్జింగ్ అనే ఒక పదాన్ని కూడా యూజ్ చేస్తున్నారు. 15 నిమిషాల్లోనే 263 కిలోమీటర్ల రేంజ్ అయితే లభిస్తుంది. 120 కిలోవాట్ల డీసీ ఫాస్ట్ ఛార్జర్‌ని యూజ్ చేస్తే గనక ఇంత ఫాస్ట్ ఛార్జింగ్ అనేది సాధ్యమవుతుందని చెప్పి టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. అలానే ఎలక్ట్రిక్ కార్‌లో మీకు అడాస్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. సన్ రూఫ్ వంటి ఫీచర్స్ కూడా మీకు ఎలక్ట్రిక్ కార్‌లో అయితే అందిస్తున్నారన్నమాట. దీంతో పాటుగా టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ కార్ మీద లైఫ్ టైమ్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్‌ని కూడా అనౌన్స్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ కార్‌లో 2 వేరియంట్స్ అయితే ఉంటాయన్నమాట. క్వార్టర్ వీల్ డ్రైవ్ అలానే ఆల్ వీల్ డ్రైవ్ అన్నమాట. క్వార్టర్ వీల్ డ్రైవ్ అంటే ఏంటంటే మీకు 2 మోటార్స్ అయితే ఉంటాయి. ఆల్ వీల్ డ్రైవ్ అంటే మొత్తం 4 మోటార్స్‌తో ఎలక్ట్రిక్ కార్ అయితే నడుస్తుందన్నమాట. ముఖ్యంగా ఆల్ వీల్ డ్రైవ్ కార్‌కి అయిన అడ్వాంటేజ్ ఏంటంటే ఆఫ్ రోడింగ్ పర్పస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి అడ్వాంటేజ్ అయితే ఉంటుందన్నమాట. టార్క్ అనేది చాలా ఎక్కువ అయితే ఉంటుంది. 50% ఆఫ్ గ్రాడబిలిటీ కూడా ఎలక్ట్రిక్ కార్‌లో ఉంటుందని చెప్పి వీళ్ళ లాంచ్ ఈవెంట్‌లో కూడా ఆ డీటెయిల్స్ అయితే రివీల్ చేశారన్నమాట. ఇక చివరికి ఎలక్ట్రిక్ కార్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూస్తే 18,79,000 రూపాయల నుంచి ఎలక్ట్రిక్ కార్ ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక నెక్స్ట్ అయితే కీవే కంపెనీ వాళ్ళు మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ హైపర్ వోల్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్లో తీసుకొచ్చారు. ఎక్స్‌షోరూమ్ ప్రైస్ 1,99,000 రూపాయల ఎక్స్‌షోరూమ్ కాస్ట్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్లో తీసుకొచ్చారన్నమాట. ఇది ఒక మ్యాక్సీ టైప్ డిజైన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాగా కనిపిస్తుంది. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మీకు 5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే లభిస్తుంది అనమాట. ఒక్కసారి చార్జ్ పెడితే 180 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మీకు 12 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే లభిస్తుంది. టాప్ స్పీడ్ చూసుకుంటే 115 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది అనమాట. అలానే మీకు ఎలక్ట్రిక్ స్కూటర్లో 27 లీటర్ల బూట్ స్పేస్ కూడా అందిస్తున్నారు అనమాట. అలానే ఛార్జింగ్ టైం చూసుకున్నట్లయితే 0 నుండి 80% ఛార్జింగ్ వచ్చి 3 గంటల్లోనే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. హిల్ హోల్డ్ అసిస్ట్ కానివ్వండి, అడాస్ వంటి ఫీచర్స్ కూడా మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుందని చెప్తున్నారు. రేర్ సైడ్ మీకు ఒక కెమెరా కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా ఫిట్ చేసి ఉంటుందని అయితే చెప్తున్నారు అనమాట. కాస్త ఒక అడ్వాన్స్డ్ టైప్ డిజైన్ ఆఫ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కంపెనీ వాళ్ళు అయితే హైలైట్ చేస్తున్నారు అనమాట. ఈ ఫీచర్స్ అన్నిటితో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే 1,99,000 రూపాయలకి మార్కెట్ లో తీసుకొచ్చారు. ఇక అడ్వాన్స్ బుకింగ్ కోసం అయితే 5,000 రూపాయలు అయితే కట్టాల్సిందే అని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు అనమాట. మొత్తం 4 రంగుల్లో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో ఇప్పుడు అందుబాటులోకి అయితే వచ్చింది. ఇక కీవే కంపెనీ వాళ్ళు హైపర్ వరల్డ్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ఎప్పుడు డెలివరీ స్టార్ట్ చేస్తారు, ఇనిషియల్ గా ఏ స్టేట్స్ లో స్టార్ట్ అవుతుందనే డీటెయిల్స్ మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. ఇక చివరగా విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు తమ వైపర్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన పేటెంట్ ని ఇండియాలో అయితే అప్లై చేశారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఇనిషియల్ గా భారతదేశ మార్కెట్ లోకి తీసుకురాబోతున్న ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అయితే లభిస్తాయి. ఒకటి 1.5 కిలోవాట్ అవర్ తో 82 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. మరొకటి సేమ్ 2 బ్యాటరీ ప్యాక్స్ అయితే ఉంటాయి. మొత్తం 3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉంటుంది. ఒకసారి చార్జ్ పెడితే 145 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీకు 90 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఇక విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డీటెయిల్ టెక్నికల్ స్పెక్స్ డీటెయిల్స్ మాత్రం ఇంకా రివీల్ అయితే చేయలేదు అనమాట. 1.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అయితే మాత్రం 70 కిలోమీటర్ టాప్ స్పీడ్ ఉంటుంది. అదే మనకి 3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వేరియంట్ అయితే మాత్రం 90 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అయితే లభిస్తుందని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొర లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.